డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి. ఈరోజు భారతదేశమంతా ఒక రకమైన పండగ వాతావరణం మనకుంటుంది. ఎందుకంటే ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై బాపు, జై భీమ్, అదేవిధంగా జై సంవిధాన్ అనుకుంటూ అది మొదలుపెట్టింది. బీజేపీ కూడా బిఆర్ అంబేద్కర్ని తన ఐడియాలజీలో భాగంగా బీజేపీ చెప్పడం, తర్వాత ఈ విధంగా అంబేద్కర్ కోసం ఒక రకమైన పోటీ వాతావరణం. ఈ పోటీ వాతావరణంలో అంబేద్కర్కి మళ్ళా సిగ్నిఫికెన్స్ వచ్చిందా అన్నట్టు మనం చెప్పొచ్చు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఈయన యొక్క సిగ్నిఫికెన్స్ ఇండియాలో తిరుగు లేనిదనమాట. భారత సజీవ సంస్కృతికి ఒక సజీవ పత్రం లాంటి రాజ్యాంగాన్ని అందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకనే భారత రాజ్యాంగ పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటామన్నమాట. ఈయన చదివిన చదువు ప్రపంచంలో ఎవ్వరూ చదవలేదు. 64 సబ్జెక్టుల్లో ఆయన నిష్ణాతుడు, 9 లాంగ్వేజ్ల్లో ఆయన ఎక్సలెన్సీ అనమాట, తిరుగులేని ప్రొఫిషియన్సీ ఉందన్నమాట. అంత తిరుగులేని మేధావి. అందుకని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం గత 10,000 సంవత్సరాల్లో మానవ నాగరికతలో టాప్ 100 పర్సనాలిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఇక్కడ మనకు జరగడం జరిగింది.